హాయ్ అండి. ఈరోజు వర్షం అయితే పడింది. మా పెద్దోడు అమ్మ తిండికేమైనా లేదా అని అడుగుతున్నాడు. మా దగ్గరలో షాపులు కూడా ఏమీ లేవండి. మనకి ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడాను పిల్లలు ఏమైనా అడిగితే కానీ మనం ఇవ్వకపోతే మనకు బాధగా ఉంటుంది కదండి. అందుకనేసి ఇంట్లో కొంచెం శనగపిండి ఉంటుంది, వాటితో పకోడీ చేస్తానండి. చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. అందుకనే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం అన్నీ రెడీ చేసుకున్నానండి. కొంచెం శనగపిండి ఉంటే అది కలిపేసి కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అటు మెత్తగా కాకుండాను ఇటు గట్టిగా కాకుండాను కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనం చేసేటప్పుడే ఆయిల్ కూడాను మనం స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టి ఆయిల్ కూడాను ఈలోగా హీట్ ఎక్కుతుంది. ఆయిల్ అనేది ఆల్మోస్ట్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం చిన్నగా పకోడీ అనేది మనం ఆయిల్లో వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అటు లో ఫ్లేమ్లో పెట్టకూడదు, ఇటు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఆయిల్ అనేది పీల్చద్ది. అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మా పిల్లలకి అయితే సరే వాళ్ళు ఒక 2 months అయితే మాత్రం తల అయితే పిచ్చెక్కినట్లు అయ్యిందండి. ఎంత వేగంగా స్కూల్ స్టార్ట్ చేస్తారా అని చూస్తున్నాను. పిల్లలు వాళ్ళు చదివినా చదవకపోయినా స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళకి క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. మనకు కూడా మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది కదండి. నేనే కాదు, నాలాగే ఎంతోమంది తల్లులు సఫర్ అవుతూ ఉంటారు సెలవులు వస్తే ఇలాగని. అందరి పిల్లలు కూడా మ్యాక్సిమం మా పిల్లలానే ఉంటారండి. ఇవి చూడండి, వీడియో తీసినంతసేపు కూడా ఆగరండి. వాళ్ళు తినేయడానికి రెడీ అయిపోతున్నారు అనమాట. మన ఇంట్లో పిల్లల కోసం మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి నేను సజ్జాకారం అనేది వేయలేదండి. మీకు కావాలంటే మీరు పకోడీలో వేసుకోవచ్చు. పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పకోడీ అనేది అందరికీ మ్యాక్సిమం వచ్చండి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా. నేను ఈ స్టైల్లో చేశాను. మీరు ఏ స్టైల్లో చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శనగపిండి ఒంటికి మంచిది కాదు, ఆయిల్ ఒంటికి మంచిది కాదు. కానీ నాకు ఈ శనగపిండితో చేసిన ఐటమ్ అంటే ఇష్టం అండి. పకోడీ, బజ్జీ అలాంటివి. ఓకే, బాయ్ అండి.